సెలవులు ఇచ్చారు కదా నిన్నటి నుంచి. ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటారు? హిందీ నేర్చుకున్నావు. 6థ్‌కి వెళ్తావు కదా! నువ్వేమో సంవత్సరం వెళ్తావు. అయినా అప్పటి నుంచి సెలవుల్లో హిందీ నేర్చుకోవాలి. పరిచయం చేసుకున్నావు అనుకో మీకు ఇబ్బంది ఉండదు. స్కూల్ తెరవగానే టకటక టీచర్లు చెప్పింది మీకు అర్థమైపోద్ది. సెలవులో దేనికో దానికి ఉపయోగించుకోవాలి. చదువుకు ఉపయోగించుకుంటే ఈ రోజుల్లో ఇంకా మంచిది. గార్డెనింగ్ కానీ, చదువు కానీ ఏదో మీకు ప్రయోజనం అయ్యేది. నేర్చుకోండి. ఇదిగో హిందీ ఇన్ని వర్ణమాల, హిందీ వర్ణమాల ఇవన్నీ అక్షరాలు మీకు రోజుకి ఈరోజు ఈ 4 పరిచయం చేస్తానే. ఇది ఆ, ఆ, ఈ, ఈ మన తెలుగులాగే పలకాలి అక్షరాలు. ఇంకో బ్లాక్ బోర్డ్ లేదు, లేకపోతే చక్కగా చెప్పుతుంది. ఈ ఈ ఈ పైన ఇలాగే ఈ కారం చూడు, ఇంకా చూడము. ఇదిగో ఇది ఒక్కొక్కరికి రాసిస్తాను. తర్వాత ఈ 4 రేపు వద్దనికి మళ్ళీ ఇదే టైంకి మీరు ఏం చేయాలి? నాకు అది రాసి ఒక్కొక్కటి 20 సార్లు రాసి ఒక అక్షరం నాకు చూపించాలండి. అప్ చెప్పొచ్చు నోటితో. దీర్ఘం పలకాలి. ఇది ఈ తెలుగు ఎలా పలుకుతామో అంతే. తర్వాత ఇవన్నీ నేర్చేసుకున్నాక వర్ణమాలలో ఎన్ని ఉన్నాయని నేర్చుకుని అప్పుడు చిన్న చిన్న పేర్లు అనమాట. ఆ అక్షరం మీద ఏం పేర్లు వస్తాయో అది నేర్చుకున్నాం. అయిపోయింది.